శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు వసంత పంచమి. వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఎటువంటి పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. దీంతో పాటు వసంత పంచమి ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి మాఘ శుద్ధ పంచమి, రాత్రి 12:30 వరకు. నక్షత్రం పూర్వభాద్ర, మధ్యాహ్నం 2 గంటల వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, బుధ, శుక్ర మకర రాశిలోను, రాహువు కుంభంలోను, శని మీన రాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. ఈరోజు ప్రత్యేకించి మేషరాశి వారు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా మీరు మీ కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. బంధువర్గీయుల్ని కలవటము, విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వసంత పంచమి సందర్భంగా మేషరాశి వారు ఓం శ్రీ వాగ్దేవ్యై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. సరస్వతీదేవిని సన్నజాజులతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్న రోజుగా చెప్పుకోవచ్చు. స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈరోజు మీకు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. మీ ఇంటికి సంబంధించి అనేక మార్పులు చేర్పులు చేయడానికి మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. మీకు గౌరవ మర్యాదలు పెరగటంతో పాటుగా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. సంతానము, వారి అభివృద్ధి గురించి ప్రత్యేకించి శ్రద్ధ అనేది వహిస్తూ ఉంటారు. వారికి తగినట్టుగా మీరు మార్పులు చేర్పులు చేయడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఈ రోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వసంత పంచమి సందర్భంగా వృషభ రాశి వారు ఓం శ్రీ సరస్వత్యై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. సరస్వతీదేవిని తెల్ల చేమంతులతోటి పూజించి ఆవు పాలు నివేదించాలి. దీని వలన వీరికి ఆర్థిక పురోగతి కలుగుతుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఆర్థిక పురోగతి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి.
నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు విషయాలలో కూడా ప్రతికూలత తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వసంత పంచమి సందర్భంగా మిథున రాశి వారు ఈరోజు ఓం శ్రీ భారతీదేవ్యై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. సరస్వతీదేవిని నందివర్ధనాలతోటి పూజించి అటుకులు నివేదించాలి. దీని వలన కుటుంబంలో వీరికి సకల శుభాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. అయితే పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నరఘోష, నరపీడ అధికంగా ఉండటం వలన శారీరకంగానూ మానసికంగానూ అలసటికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు కోర్టు విషయాలలో కూడా ప్రతికూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ముఖ్యంగా ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లేకపోవటం, లేకపోతే ఆర్థికంగా పురోగతి ఉండకపోవటం మీకు ఇబ్బందిని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలు మీ యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. నమ్మిన వారి వలన ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి గనక తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. వసంత పంచమి సందర్భంగా కర్కాటక రాశి వారు ఈరోజు ఓం శ్రీ విద్యాదాయిన్యై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. సరస్వతీదేవిని ఎర్ర గన్నేరు పుష్పాలతోటి పూజించి పాయసం నివేదించాలి. దీని వలన వీరికి ఆరోగ్యం చేకూరుతుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. మీకు ఆర్థికంగా పురోగతి అనేది ఉన్నా కూడా ఈ ఖర్చులు అధికంగా ఉండటం వలన నిరాశకు గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మాత్రం మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ప్రతికూలత ఉండటం వలన మీరు నిరాశకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి మీ వ్యాపార అభివృద్ధి గురించి ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి చిన్న చిన్న మార్పులు లాంటివి ఉండటం, దీంతో పాటుగా మీ యొక్క సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు తగినట్టుగా అందకపోవటం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. నూతన ప్రాజెక్టుల గురించి ఆలోచన చేస్తున్నా, లేకపోతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఇందులో మీకు ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వసంత పంచమి సందర్భంగా సింహరాశి వారు ఈరోజు ఓం శ్రీ హంసవాహిన్యై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. సరస్వతీదేవిని పారిజాతాలతోటి పూజించి దద్దోజనం నివేదించాలి. దీని వలన కుటుంబంలో వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ అనేది అధికంగా గోచరిస్తోంది. మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మార్పులు ఉండటం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించటం, వీటన్నిటితో పాటు మీరు చేస్తున్న ఉద్యోగంలో కూడా మీకు ఈ మార్పులు చేర్పులు అనేవి కలుగుతూ ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తున్నా అధిక శ్రమకి కూడా మీరు గురవుతూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్నా, శుభకార్య ప్రయత్నాలు చేస్తున్నా ఇందులో మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక కన్యా రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో వీరికి పెద్దగా మార్పులుండే అవకాశాలు అయితే గోచరించడం లేదు. అయితే మీ యొక్క సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా మీ సంతానం పేరు పైన మీరు స్థిరాస్తులు లాంటివి కొనే ప్రయత్నం కూడా కొనసాగిస్తారు. వసంత పంచమి సందర్భంగా కన్యా రాశి వారు ఈరోజు ఓం శ్రీ వాణీదేవ్యై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. సరస్వతీదేవిని సంపెంగలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన పోటీతత్వ పరీక్షలకి వెళుతున్న విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. అనుకూలించే దిక్కు
ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఆస్తుల విషయంలో ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ ఆర్థికపరమైన విషయాలలో ఒడిదుడుకులు అనేవి గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యము, దీంతో పాటు మానసిక ప్రశాంతత కోల్పోవటం అనేది గోచరిస్తోంది. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులు శ్రమకి గురవటము, విద్యార్థులకి ఆశించినట్టుగా మార్కులు లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు తులారాశికి చెందిన స్త్రీలు కూడా వీరు మాత్రం ఎక్కువగా వివాహ ప్రయత్నాలు లేదా శుభకార్య ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వసంత పంచమి సందర్భంగా తులారాశి వారు ఓం శ్రీ గౌరీ దేవ్యై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. సరస్వతీదేవిని మల్లెలతోటి పూజించి రవ్వకేసరి నివేదించాలి. దీని వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రత్యేకించి మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని మీరు అధిగమిస్తూ ఉంటారు. అలాగే నూతన వస్తు వాహనాల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. స్థిరాస్తి వ్యవహారాలపైన ఎక్కువగా ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలలో సానుకూలత అనేది కనపడుతోంది. మీ సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా మీకు మంచి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. వసంత పంచమి సందర్భంగా వృశ్చిక రాశి వారు ఈరోజు ఓం శ్రీ బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. సరస్వతీదేవిని గులాబీలతోటి పూజించి పులగం నివేదించాలి. దీని వలన ధనకనక వస్తువాహనాలు అమరుతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ కుటుంబ సభ్యులు, వారికి సంబంధించిన ప్రతి పనిలోనూ కూడా మీకు ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే స్థిరాస్తి వ్యవహారాలు, లేకపోతే మీరు గనక ఆర్థికంగా ఎటువంటి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా వాటిల్లో మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ధనురాశి వారు మాత్రం కుటుంబ సభ్యులు, కుటుంబ శ్రేయస్సు గురించి ఈరోజు ఎక్కువగా పాటుపడాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. వసంత పంచమి సందర్భంగా ధనుర్రాశి వారు ఈరోజు ఓం శ్రీ జ్ఞానముద్రాయై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. సరస్వతీదేవిని సువర్ణ గన్నేరు పుష్పాలతోటి పూజించి గారెలు నివేదించాలి. దీని వలన ఆగిపోయిన పనులు వీరికి సకాలంలో పూర్తవుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అయితే ఖర్చులు కూడా అదే విధంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి రెండూ కూడా కనపడుతూ ఉంటాయి. నూతన భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గోప్యత అనేది మాత్రం మీరు పాటిస్తూ ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా ఎదుటి వారితోటి అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త వహించాలి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రత్యేకించి ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. అయితే మీకు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. వీటన్నిటితో పాటు మీ కుటుంబ సభ్యులతోటి సమయం గడపడానికి ప్రయత్నం అనేది కూడా మీరు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వసంత పంచమి సందర్భంగా మకర రాశి వారు ఈరోజు ఓం శ్రీ ఇందిరాయై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి.
సరస్వతీదేవిని కనకాంబరాలతోటి పూజించి కొబ్బరి అన్నం నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరికి ఆర్థికంగా అనుకూలత సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అయితే ఖర్చులు కూడా అదే విధంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించినట్టుగా పురోగతి అనేది సూచించటం లేదు. సంతానము వారి ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధను వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రతి పని కూడా ఆలస్యంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు ఆశించినట్టుగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. ఎక్కువ శాతం మీ యొక్క ఆరోగ్యము అలాగే మీ యొక్క ఉద్యోగము వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి మాత్రం కుటుంబంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ముఖ్యంగా మీరు స్థిరాస్తులపైన పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వసంత పంచమి సందర్భంగా కుంభరాశి వారు ఓం శ్రీ సర్వశక్త్యై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. సరస్వతీదేవిని తెల్ల గులాబీలతోటి పూజించి బూరెలు నివేదించాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి స్థానచలనము, బదిలీలు లేదా ఉద్యోగ వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. సంతానానికి సంబంధించి అయితే అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ఇక రుణ సంబంధమైన ఒత్తిళ్లకి గురయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా ప్రయాణాలు ఉండటంతో పాటుగా వీరికి నూతన వ్యాపార ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగ నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం వలన శారీరకంగా బడలిక అనేది ఎక్కువగా గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వసంత పంచమి సందర్భంగా మీనరాశి వారు ఈరోజు ఓం శ్రీ శాంతాయై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. సరస్వతీదేవిని ఎర్ర చేమంతులతో పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన విద్యార్థులకి విద్యలో ఉన్నతమైన స్థితిగతులు లభిస్తాయి. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.